ఎండాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ నీటి ఎద్దడి పెరుగుతున్న విషయం తెలిసిందే. తాగడానికి మంచినీళ్లు దొరక్క రైతులు కూడా అవస్థలు పడుతున్న సందర్భాల్ని మనం చూసాం. ఇలాంటి ఇబ్బందులు తప్పాలంటే మనమేం చేయాలో ప్రత్యేకంగా వివరిస్తున్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రస్తుతం ఈపీటీఆర్ఐ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్న విజయ్ కుమార్ గారు. మరి ఆయన ఏం చెబుతున్నారో ఒకసారి చూసేద్దామా? రూరల్ ఏరియాస్లో కూడా చాలా డ్రాట్ సిచ్యువేషన్స్ చూస్తున్నాము. వాళ్ళకి ఎలా ఈ వాటర్ ఇష్యూస్ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చూసినట్లయితే సర్ఫేస్ స్ట్రక్చర్స్, చెరువులు లేకపోతే కెనాల్స్, ఇరిగేషన్ కంటే కూడా ప్రజలు చాలా వరకు ఈ అండర్గ్రౌండ్ వాటర్, బోర్వెల్ ఇరిగేషన్ మీద డిపెండెన్స్ ఉంది చాలా వరకు. మనం చెప్పుకున్నాం కదా 0.20 అది మాత్రమే అండర్గ్రౌండ్ వాటర్. అది ఇప్పటిది కాదు, ఎప్పటిదో తరతరాల నుంచి వస్తున్నది. అది దాన్ని మనం వాడేసి ఫ్యూచర్ తరాలకి అండర్గ్రౌండ్ వాటర్ లేకుండా చేయకుండా బ్యాంకులో డబ్బులు ఎక్స్ట్రా ఉన్నప్పుడు బ్యాంకులో వేసినట్టుగా వాటర్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు మనం అండర్గ్రౌండ్లోకి పంపించే ప్రయత్నం చేయాలి. ఈ హైదరాబాద్ సిటీ సరౌండింగ్ డెక్కన్ ట్రాప్లో అయితే ఇంకటం కొంచెం పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, కానీ రూరల్ ఏరియాస్లో ఆ ప్రాబ్లం లేదు. సో తెలంగాణలో రూరల్ ఏరియాస్లో ప్రాబ్లం లేదు, రీఛార్జ్ అనేది అవుతుంది. కాకపోతే ఏంటంటే ఆ బోర్వెల్ రీఛార్జ్కి ఒక చిన్న స్ట్రక్చర్ కట్టుకోవాలి మనం. ఏంటది? ఒక 10 ఫీట్లు తీసుకొని బోర్వెల్ చుట్టూ కొంత డిస్టెన్స్ పెట్టుకొని దాంట్లో ఈ 40 mm అగ్రిగేటు, 20 mm శాండ్ దాన్ని వాళ్ళు వేసుకొని ఆ బోర్వెల్ చుట్టూ ఒక గాజులు, మనం ఇవి వేస్తారు కదా రింగులు, గాజులు, అట్లాంటివి వేసుకున్నట్టయితే ఈ చెత్త, సెడిమెంట్స్, బురద రాకుండా కరెక్ట్గా క్లియర్ వాటర్ దానిలోకి వెళ్తుంది. అది కిందికి వెళ్ళి రీఛార్జ్ ఒక 10-12 ఫీట్ పిట్ తీసుకొని మీడియా పెట్టేస్తే దానిలో వచ్చిన నీరు, అంటే మనం ఓ 10 ఎకరాలు 5 ఎకరాలు ఉంది, ఆ 5 ఎకరాల్లో కురిసిన ఆ నీరంతా కూడా పొలంలో ఎక్కడో లోయెస్ట్ పాయింట్ ఉంటుంది, లోయెస్ట్ కాంటూర్ ఉంటుంది, అక్కడ గ్యాదర్ అవుతుంది. దాన్ని మనం స్టోర్ చేసుకొని ఒక చిన్న పైప్ పెట్టుకొని ఈ బోర్వెల్ దగ్గర ఈ మనం తయారు చేసుకున్న రీఛార్జ్ పిట్లోకి పెట్టుకున్నట్టయితే ఆ నీరంతా దీంట్లోకి వచ్చి కిందికి. సార్ మీరు గమనిస్తే మనకి లాస్ట్ ఇఫ్ ఐ కుడ్ ఏబుల్ టు రిమెంబర్ గ్రావిటీ రికవరీ అండ్ క్లైమేట్ ఎక్స్పర్ట్. ఎస్ వాళ్ళు పంజాబ్లో అండర్ గ్రౌండ్ వాటర్ ఎక్కువ వాడుతున్నారు, ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది. ప్రిడిక్ట్ చేశారు. సో అది ప్రిడిక్ట్ చేసినట్లే మరి పంజాబ్లో మనకి డ్రాట్ కండిషన్స్ వచ్చాయి, వాటర్ షార్టేజ్ విపరీతంగా పెరిగిపోయింది, రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. సో మరి తెలంగాణలో ఏంటి సార్ పరిస్థితి? అంటే ఈ గ్రేస్ డేటా అనేది డౌన్లోడబుల్. సో దాన్ని వాళ్ళు పంజాబ్ని ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ కింద వాళ్ళు ప్రజెంటేషన్స్లో వేరియస్ ఫోరమ్స్లో ఇంటర్నేషనల్గా ప్రజెంట్ చేశారు. అంటే మన ఇండియన్ పంజాబ్ అనే కాదు, వాళ్ళు కొలరాడో, తర్వాత దుబాయ్, ఇండియా, అట్లా వేరియస్ పార్ట్స్ని వాళ్ళు చూపించారు వాళ్ళ ప్రజెంటేషన్స్లో. దట్స్ హౌ వీ నో. బట్ ద డేటా ఈజ్ డౌన్లోడబుల్. గ్రేస్ డేటా ఈజ్ డౌన్లోడబుల్. దాన్ని డౌన్లోడ్ చేసి ఇంటర్ప్రెట్ చేసే ఒక ఎక్స్పర్ట్, జిఐఎస్, జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టము, తర్వాత ఈ రిమోట్ సెన్సింగ్, అట్లాంటి వాళ్ళు ఎవరైనా, అంటే ఇప్పుడు కోర్సెస్ ఉన్నాయి, ఎంటెక్ అట్లాంటివి ఉన్నాయి రిమోట్ సెన్సింగ్లో. ఆ కోర్సెస్ చేసిన వాళ్ళకి ఈ డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ మ్యాప్స్ క్రియేట్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. సో వాళ్ళతోని మనము ఏ ప్రాంతమైనా, ప్రపంచంలో ప్లానెట్లో ఏ ప్రాంతమైనా గ్రేస్ డేటా ఈజ్ అవైలబుల్, వీ కెన్ యూజ్ ఇట్. సో కరెంట్ డేటా అంటే ఇప్పుడు నెక్స్ట్ 5-10 ఇయర్స్కి సంబంధించిన డేటా అందులో ఉంటుందా సార్? 2012 నుంచి ఇప్పుడు దాకా ఉంది, 24 వరకు ఉంది. అంటే ఇప్పుడు గ్రేస్ శాటిలైట్స్ గ్రేస్ ఫాలోఅప్ మిషన్ అని పెట్టారు. 2017 వరకు గ్రేస్ శాటిలైట్స్ లైఫ్ టైం అయిపోయి మళ్ళీ ఫాలోఅప్ శాటిలైట్స్ మళ్ళీ 2 పెట్టారు. ఇప్పుడు కరెంట్లీ అవైలబుల్. ఎవ్రీ మంత్ ఒక భూమి చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆ డాటాని అనలైజ్ చేసి నెక్స్ట్ 5-10 ఇయర్స్లో మన కండిషన్స్ ఎలా ఉంటాయి, డాట్ కండిషన్స్ అని ఉంటాయి అని అనలైజ్ చేస్తే బాగుంటుంది కదా సార్? వాట్ యూ సజెస్ట్? చేస్తే బాగానే ఉంటుంది. మనకి కూడా ఈ ట్రాక్ అని ఒక సంస్థ ఉంది, ఇది రిమోట్ సెన్సింగ్, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ రిమోట్ అప్లికేషన్ సెంటర్ అనేసి ఒకటి ఉంది సంస్థ, ట్రాక్ అని. అట్లా కాకపోయినా ఎన్ఆర్ఎస్ఏ కూడా ఇక్కడ మనకి బాలానగర్లో ఉంది. లేదా ఏదైనా మంచి యూనివర్సిటీలో ఈ జిఐఎస్ వాళ్ళు, తర్వాత రిమోట్ సెన్సింగ్ వాళ్ళు, ఎంటెక్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సహాయం తీసుకొని, ఇట్స్ నాట్ వెరీ కాస్ట్లీ అఫేర్. ఉన్న డేటా ఫ్రీలీ అవైలబుల్ డేటాని మనం మ్యాప్స్ క్రియేట్ చేసుకోవటం, డేటెడ్ మ్యాప్స్. 2012 ఎలా ఉంది, 2017 ఎలా ఉంది, 2018 ఎలా ఉంది, అలాగా తగ్గుతుందా పెరుగుతుందా అనాలిసిస్ చేసుకుంటే అది ప్రభుత్వాలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.
చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అట్లీస్ట్ మనకి రెయిన్ వాటర్ స్టోరేజ్ గురించి జనాలందరూ ముందుకు వచ్చేసి అవి రెయిన్ వాటర్ స్టోరేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి. మీరు కూడా మీ ఛానల్ ద్వారా ఇంత అవేర్నెస్, పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. వీఆర్ హ్యాపీ టు హెల్ప్.